నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా దిశ న్యూస్ పేపర్ లో వచ్చిన బ్యానర్ ఐటమ్స్ చూస్తే, పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్, అర్ధరాత్రి దాటిన తర్వాత భారత వైమానిక దళం విజృంభణ, పాక్ పిఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు, గగనతలం దాటకుండానే ఎయిర్ టు సర్ఫేస్ అటాక్, ధృవీకరించిన పాకిస్తాన్, ప్రతీకారం తీర్చుకుంటామన్న ఐఎస్పిఆర్. సో ఆపరేషన్ సింధూర్ పేరుతో అయితే కనుక నిన్న మధ్యరాత్రి 1:44 భారతదేశం 9 ఉగ్రవాద స్థావరాల పైన అయితే కనుక దాడి జరిపింది. ముఖ్యంగా ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు అయితే కనుక నిర్వహించడం జరిగింది. మొత్తానికి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ పాకిస్తాన్ లోని ఎల్ఓసి అలాగే పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించిన తర్వాత, ముఖ్యంగా ఈ దాడుల్లో త్రివిధ దళాలు, భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ ముగ్గురు కలిసి సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించడం జరిగింది. ఎక్కడ అంటే పాక్ పౌరులకి కానీ పాక్ సైనికులకు కానీ ఎలాంటి నష్టం వాటిల్లకుండా, వాళ్ళకు ఎలాంటి హాని జరగకుండా, ఏమీ అవ్వకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలు మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని ఒక పక్కా ప్రణాళికతో ఖచ్చితత్వంతో కూడిన అటాక్ అయితే కనుక చేసింది భారత ప్రభుత్వం. ఏదైతే కనుక ఈ ఆపరేషన్ సింధూర్ చేపట్టిందో ఇది ఒక ట్రైలర్ మాత్రమే అని కూడా చెప్పొచ్చు అని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కనుక భారత ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఫస్ట్ ఉగ్రవాద మూలాలు లేకుండా చేయడం, ఉగ్రవాదాన్ని తర్వాత ఉగ్రవాదాన్ని ఎవరైతే కనుక ప్రోత్సహిస్తున్నారో వాళ్ళని తర్వాత వాళ్ళ భర్తం పట్టడం. ఇప్పటికైనా సరే పాకిస్తాన్ కనువిప్పు కలిగి భారతదేశం ఎప్పుడు ధర్మాన్ని న్యాయాన్ని నమ్మి ముందుకు వెళ్తుంది, ఇది ప్రపంచ దేశాలకి తెలుసు. అదే విధంగానే ఇప్పుడు కూడా ఎవరికి ఏమీ అవ్వకుండా కేవలం ఉగ్రవాద స్థావరాల్ని టార్గెట్ చేసుకొని స్థావరాల పైన మాత్రమే అటాక్ చేసింది. ఇప్పుడైనా కనువిప్పు కలిగి పాకిస్తాన్ ప్రధానమంత్రి, పాక్ ఆర్మీ అధికారులు, ఎవరైతే పాక్ రక్షణ శాఖ మంత్రి వీళ్ళంతా ఉన్నారో ఇప్పటికైనా కనువిప్పు కలిగి దీన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇంతటితో వాళ్ళు చేయాలనుకున్న ఏవైతే కనుక కుటిల ప్రయత్నాలు లేకపోతే దాడులు ఇలాంటివన్నీ ఏవైతే వాళ్ళు రచించుకుంటున్నారో అలాంటివన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెడితే వాళ్ళకే మంచిది. లేదు కాదు కూడదు, మేము కూడా ప్రతీకార దాడి తీర్చుకుంటాము అని చెప్పేసి పాకిస్తాన్ ప్రధాని అయితే కనుక చెప్తున్నారు. ఈ దాడులు అయితే కనుక పాకిస్తాన్ ప్రధాని ధృవీకరించారు. దీనికి మేము ప్రతీకార దాడి తీర్చుకుంటాము అని చెప్తున్నారు. కొంచెమన్నా ఏమాత్రమైనా కూడా సెన్స్తో ఆలోచిస్తున్నారా పాక్ ప్రధాని గారు? మీరు ఆలోచించట్లా. మీ రక్షణ శాఖ మంత్రే చెప్పారు, పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మేమే వాళ్ళకి స్థావరం అంటే మా దేశంలో మేమే వాళ్ళకి ఆశ్రయం కల్పించాము, ఇప్పుడు మేమే ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి రక్షణ శాఖ మంత్రి చెప్పారు. మరి ఇప్పుడు ఉగ్రవాద స్థావరాల పైన దాడులు చేస్తే మీకేంటి అంత బాధ? అంటే మీరు ఉగ్రవాదుల్ని పోషిస్తున్నారా? మీరేమన్నారు పెహల్గాం దాడి తర్వాత, మాకు సంబంధం లేని దాన్ని మాకు అంటగడుతున్నారు, పాకిస్తాన్కి అంటగడుతున్నారు, ఉగ్రవాదులతో మాకేంటి సంబంధము, మేం కాదు దీన్ని ప్రేరేపించింది అన్నారు. మరి ఇప్పుడు ఉగ్రవాద స్థావరాల పైన దాడి చేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? పాక్ పౌరుల్ని కానీ పాక్ సైనికుల్ని కానీ అసలు పాకిస్తాన్లో ఏ ఒక్కరికి కూడా ఏది హాని జరగకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే టార్గెట్ చేసినప్పుడు మరి మీకెందుకు బాధ? మీరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించలేదు కదా. మీ రక్షణ శాఖ మంత్రి ఏమో మేమే ఆశ్రయం కల్పించారనేసి ఆయన ఒకటి అంటే డిఫరెంట్ స్టేట్మెంట్స్ మీరే ఇస్తున్నారు. అంటే మీకే సరిగా కమ్యూనికేషన్ లేదు మీ మధ్య. మరి ఉగ్రవాదాన్ని ఏర్పారేయాలన్నది మీ ఉద్దేశం కూడా అయితే కనుక చేయగలపండి. దీంతో ఇద్దరితో ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. మీరు కూడా లేదు ప్రతీకార దాడి మేము ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తున్నారు. దేనికి ప్రతీకారం తెచ్చుకుంటారు? చేసేటువంటి తప్పులు మీరు మళ్ళీ ప్రతీకారం తెచ్చుకుంటారా? దేనికి ప్రతీకారం తెచ్చుకుంటారు? మీ అన్న చెప్పిండేది గుర్తులేదా మీకు? భారత్ దాడి చేస్తే తట్టుకోలేరు, శాంతియుత చర్చలతోనే దీన్ని పరిష్కరించుకోండి అని చెప్పారు కదా మీ అన్న నవాజ్ షరీఫ్. మర్చిపోయారు అప్పుడే? పాక్ ఆర్మీ మీ మాట వింటుందా? పాక్ ఆర్మీ చీఫ్ ఏ చెప్తే అది చేస్తున్నారు, వాళ్ళంతకు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మీరు ప్రధానిగా పేరుకే ప్రధానిగా ఉన్నారని చెప్పేసి చాలా మంది అయితే భావిస్తున్నారు. ఏది ఏమైనా భారత ప్రభుత్వం ఇప్పటికీ కూడా అంటే మీరు ఇప్పటికీ గతంలో చాలా చేశారు, అది ప్రపంచం అంతటికీ తెలుసు. చాలాసార్లు మీ పైన కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ కూడా పాకిస్తాన్లోని సామాన్య పౌరులని దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోలేదు. ముఖ్యంగా సింధు జలాలు ఆపడం ఇలాంటి నిర్ణయాలు. భారత ప్రభుత్వం కూడా మీ పైన చర్యలు చేపట్టింది కొన్నిసార్లు. ఇక పెహల్గాం ఉగ్రదాడి తర్వాత మిమ్మల్ని ఉపేక్షించేది లేదు. ఎందుకంటే కనుక మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు అన్నది చిన్న పిల్లాడితో సహా అందరికీ తెలిసిపోయింది.
అది ఎప్పుడో తెలిసిపోయింది. కాకపోతే మా దేశం ధర్మాన్ని నమ్ముతుంది, శాంతిని నెలకొల్పాలని చూస్తుంది. ఈ ఉద్దేశంతోనే మీలాగా ఆవేశపడిపోయి ఏదంటే అది చేయలేదు. కాబట్టే మీరు పాకిస్తాన్ అనేది ఒక దేశం ఉంది అని అనుకుంటున్నారు అందరూ. అంటే కనుక మీ దేశం, మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు మేము ప్రతీకార దాడులకు తీర్చుకుంటాము అని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, మీరు ఆ మాటలు మాట్లాడగలగడానికి ఈరోజు మీరు ఉన్నారు అంటే కనుక భారత్ పాటించే శాంతి, ధర్మం, ఈ రెండిటి వల్లనే పాకిస్తాన్ ఇంకా ఉంది అని కూడా చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. భారతదేశం కూడా శాంతి వద్దు, మనం అధర్మంలో వెళ్ళాలి, హింసా మార్గంలో వెళ్ళాలి అనుకుంటే పాకిస్తాన్ రూపురేఖలు ఉండకపోయేవేమో ఈ పాటికి. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే, మీకు ఎటువంటి నష్టం కలిగించలేదు భారత్, కేవలం ఉగ్ర స్థావరాల్ని మాత్రమే ధ్వంసం చేసింది. ఇప్పటికైనా సరే మీరు మీ దేశంలో ఉన్న ఇంకా ఎక్కడెక్కడ మీరు ఆశ్రయం కల్పించే ఎక్కడైనా దొంగచాటుగా దాచిపెట్టుంటే కనుక, ఎందుకంటే మీరు చాలా మంది అంటారు గుంటనక్క పాకిస్తాన్ అని చెప్పేసి, ఎక్కడన్నా అలాంటివి దాచిపెట్టుంటే వాళ్ళని పంపించేసి ఆ ఉగ్రవాద మూలాలు లేకుండా చేసేసి వాళ్ళని చేతనైతే మామూలుగా మార్చండి. ఎందుకంటే కనుక వాళ్ళల్లో అలాంటి విషయం నింపడానికి కారణం కొంతమంది పాకిస్తానీలే. కాబట్టి ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇది మీకు చెప్పాలంటే కనుక సినిమాకి ముందు ట్రైలర్ ఒకటి ఇస్తారు కదా, అలాంటిదే. భారత్ ఏది చేసినా కూడా చాలా వ్యూహాత్మకంగా ఆలోచించి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తుంది, ఎవరికి సామాన్య ప్రజలకి నష్టం వాటిల్లకుండా. దీన్ని చూసైనా కూడా మీరు మళ్ళీ ఈ పొగరబోతు మాటలకు వెళ్ళకోకుండా ప్రతీకార దాడులు తీర్చుకుంటాము అని. ఇప్పటికే పహల్గాం దాడి తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్మీ బార్డర్ దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. మీరు ఏమైనా కంట్రోల్ చేశారా అంటే పాక్ ఆర్మీ మీ చేతిలో లేదు, మీ చేయి జారిపోయింది అన్నది తెలుస్తోంది. ఇంకెందుకు ఇవన్నీ ప్రగల్భాలు పలకడం? ఇప్పటికైనా కామ్గా ఉండి శాంతియుతంగా ఉంటే కనుక అందరికీ మంచిది. మరో వార్త చూస్తే, కేసీఆర్ ను దూషిస్తే నాలుక చీరేస్తాం, రేవంత్ పాలన చేతి కాకపోతే రాజీనామా చేయి, సర్కార్ నడుపుతున్నావా, సర్కస్ నడుపుతున్నావా, అప్పులకు చెల్లిస్తున్నది నెలకు 2,000 కోట్లు మాత్రమే, దొంగను దొంగ అనకుండా ఇంకేమంటారు, ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని ప్రజలకు ముందే చెప్పిన కేటీఆర్ చెప్తున్నాడు. కేసీఆర్ ను దూషిస్తే కనుక నాలుక చీరేస్తాడంట. ఈయన ఇలాంటి మాటలు మాట్లాడచ్చు. రేవంత్ రెడ్డి ఏం చెప్పారు, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రంలో అన్నది ఉన్నట్టు చెప్పాడు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సమ్మె చేస్తాము అంటే కనుక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, మన ఆదాయం ఇంత, ఖర్చు ఇంత, గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులకు ఇన్ని వేల కోట్లు మనం డబ్బులు కడుతూ ఉన్నాము, కాబట్టి ఆదాయం పెంచుకునే మార్గాల్ని చూస్తున్నాము, ఇప్పుడు మేము మీకు ఏమి చెయ్యలేము, దయచేసి మీ సమరానికి సై అన్నారు కదా, ఆ సమరాన్ని ఆపండి, ఈ రాష్ట్రం మీది, ఈ ప్రభుత్వం మీది అని చెప్పారు. ఉన్నది ఉన్నట్టు చెప్తే దాంట్లో తప్పేముంది? ఆ మాటలు కూడా అనకూడదా? అవును, మీరు అప్పు చేసి మీరు ఏమంటున్నారు, 10 ఏళ్ళు పాలించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్, అప్పట్లో టీఆర్ఎస్ కదా, టీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికయ్యారు. 2 దఫాలు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉన్నారు. తర్వాత బీఆర్ఎస్గా పేరు మార్చుకున్నారు. మీరు అంతో ఇంత అభివృద్ధి చేశారు కాదనట్లా. కానీ రాష్ట్రానికి మీరు దిగిపోయే ముందు నెక్స్ట్ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసే నెక్స్ట్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసేటప్పటికి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఇచ్చి వెళ్ళారు కానీ ఆదాయం ఇచ్చి వెళ్ళలేదు. మరి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? మీరేమో 2,000 కోట్లే అంటున్నారు. 2,000 కోట్లని ఏ విధంగా చెప్పగలుగుతారు మీరు? మరి 2,000 కోట్లు అయితే కనుక ఇన్నిసార్లు రేవంత్ రెడ్డి గారే కాదు, మినిస్టర్స్ కూడా చాలా సందర్భాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్పినప్పుడు, లేదంటే ప్రతిపక్షం గురించి మాట్లాడినప్పుడు, రాష్ట్ర ఆదాయం గురించి చెప్పినప్పుడు ఎన్ని వేల కోట్లు అప్పు ఉంది రాష్ట్రానికి, ఎన్ని వేల కోట్ల అప్పు పెట్టి వెళ్ళింది గత ప్రభుత్వం అన్నది చెప్పినప్పుడు మీరు అప్పుడంతా కూడా అంటే ఎక్కువగా స్పందించకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? పైపెచ్చు కేటీఆర్ అంటున్నది ఏంటంటే ఇన్ని రోజులు ఓపిక పట్టం, మీరేమంటున్నా కూడా మేము కామ్గానే ఉన్నాము, ఇక కేసీఆర్ని ఏదైనా ఒక మాట అన్నారంటే కనుక నాలుక చీరేస్తా అని అంటున్నారు. మీరు ఎన్ని దుర్భాషలు ఆడారు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా ఇవ్వకుండా ఎంత ప్రతిపక్ష నాయకుడైతే మాత్రం అంత దిగజారిపోయి మాట్లాడతారా? ఒకసారి గతం గుర్తు తెచ్చుకోండి. మీరు ఎలా మాట్లాడారో రేవంత్ రెడ్డి గారిని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని గతం గుర్తు తెచ్చుకోండి. మీరు వాడిన భాష మీ స్థాయికి తగిన భాష కానే కాదు. ప్రతిపక్ష హోదాలో ఉండి ఒక సీఎంకి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా అంత నీచంగా మాట్లాడారు. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ కేసీఆర్ని ఏమన్నంటే ఊరినే ఉండము అని. అవును, ఉన్నది ఉన్నట్టు చెప్తే తప్ప మీరు చేశారు అన్నారు,
మొన్న న్యూస్ పేపర్లో వచ్చింది. సమ్మెకు వెళ్ళకండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్తే దాన్ని నమస్తే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది అని చెప్పేసి పెద్ద న్యూస్ ఇచ్చారు ఫ్రంట్ పేజ్లో. ఇచ్చి మిస్ వరల్డ్ పోటీల గురించి, మంత్రులు హెలికాప్టర్లు వాడడం గురించి, ఇవన్నిటి గురించి ఇచ్చారు. ఇదంతా వృధా ఖర్చులు అన్నట్టు. ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో నిర్వహిస్తుండడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు కూడా తెలుసు, మనం గతంలో చర్చించుకున్నాం. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరగడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అన్నది. మీరు దాన్ని పాజిటివిటీని చూడట్లా, నెగిటివిటీని చూస్తున్నారు. ఆ తర్వాత మంత్రులు హెలికాప్టర్లలో వెళ్తారు అన్నారు. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఇష్యూ జరిగింది, అలాంటి చోటికి వెంటనే వెళ్ళాలి, చేరుకోవాలి అంటే ఎగ్జాంపుల్ మనకి ఎస్ఎల్బిసి ఘటన జరిగింది. అర్జెంటుగా అక్కడికి వెళ్ళి రక్షణ చర్యలు పర్యవేక్షణ చేయాలి అనుకున్నప్పుడు బై రోడ్ వెళ్ళి గంటల టైం వృధా చేసుకోలేదు కదా. అత్యవసర పరిస్థితులు వాడతారు. మీ హయాంలో వాడలేదా హెలికాప్టర్లు? వాడారు కదా అందరూ. దాన్ని కూడా తప్పు పడతారా మీరు? అంటే మీకు ఒక న్యాయము మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చేస్తే మంచి కరెక్ట్, అదే మీ ప్రభుత్వం కాకుండా ఇంకొక ప్రభుత్వం ఉండి చేస్తే తప్పు. ఇదా అసలు మిస్ వరల్డ్ పోటీలకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మీరు లింక్ ఎలా పట్టుతున్నారో ఇప్పటికీ కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. కేటీఆర్ గారు, మనం హైదరాబాద్ వేదిక అయ్యింది, మరి వచ్చిన అతిథుల్ని చూసుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్రానిది. మన రాష్ట్ర సాంప్రదాయాలని, మన రాష్ట్ర ఆతిథ్యాన్ని వాళ్ళకి ఎక్కడ ఏ లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. అది కూడా అలా చేయడం కూడా తప్పేనా? దానికి డబ్బు ఖర్చు పెట్టడం కూడా తప్పేనా? కానీ ఆ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరుగుతుండడం వల్ల ఉన్న లాభాల్ని మీరెందుకు గుర్తించలేకపోతున్నారు? ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్రీ టైంలో కానీ ఆ తర్వాత కానీ ఏవైతే కనుక చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయో అటువంటి ప్రదేశాలకు వెళ్తారు. వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు వెళ్తారు. ఒక రకంగా చూసుకుంటే కనుక ఇది అంటే హైదరాబాద్లో టూరిస్ట్ ప్లేస్లు, అలాగే తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ ఏవేవి ఉన్నాయో కూడా అవన్నీ వాళ్ళకు తెలుస్తాయి. అక్కడ వాళ్ళు వాటిని సందర్శించినప్పుడు దానివల్ల ఆదాయం వస్తుంది. ఇంకొకటి మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరిగాయి అంటే కనుక దాన్ని మిస్ స్టేటు, మిస్ జిల్లా, మిస్ ఇండియా పోటీలు కాదు, మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. అది ఎంత ప్రతిష్టాత్మకమైనది, అది కూడా హైదరాబాద్ వేదికగా. అంటే ఈ గౌరవం కూడా మీకు అవసరం లేదా? అన్నిటికీ పొంతనలేని లింకులు పెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో ఒకటి అనాలి అని బురద చెల్లుతున్నారు. మరి ఇంత చేసే మీరు సరే మీరు విమర్శిస్తున్నారు, ఓకే విమర్శించండి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి కూడా ఉంది కదా, దాన్ని చెప్పండి. మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచిని ఎందుకు చెప్పట్లేదు? ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచిని కూడా నెగిటివ్ కోణంలో చెప్తున్నారు మీరు. రైతు రుణమాఫీ జరిగింది, కానీ రైతు రుణమాఫీనే జరగలేదు అంటారు మీరు. ఇంకా ఎట్లా నమ్మాలా మిమ్మల్ని? ప్రజలు ఏమి ఇవన్నీ గమనించలేదు, మీరు ఏం చెప్తే తెలుసనుకుంటున్నారా? ప్రజలంతా తెలివైన వాళ్ళే, ప్రజలకు అంతా తెలుసు మీరేం చేస్తున్నారో, ప్రభుత్వం ఏం చేస్తున్నారో, చేసిన పనుల్ని కూడా మీరు చేయలేదని ఎలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారో ఇవంతా తెలుసు. లబ్ధిదారులకు తెలుసు కదా, వాళ్ళు తీసుకున్నారా లేదా? సన్న బియ్యానికి బోనస్ ఇస్తామన్నారు, ఇచ్చారు కదా. ఇలాంటివన్నీ చెప్పండి. చెప్పరేంటి? రేషన్లో సన్న బియ్యం ఇస్తాము అని చెప్పి ఇస్తున్నారు కదా. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఇలాంటివి ఏమీ మాట్లాడరు. ఆ పాజిటివ్లో కూడా నెగిటివ్ని వెతికి ఎలాగైనా సరే టార్గెట్ చేయాలి రేవంత్ రెడ్డిని, ముఖ్యంగా ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని. ఇది మీ ఎజెండా. మీరు మాత్రం ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా, ఆయన హోదాని కూడా చూడకుండా, మీరు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మీ స్థాయిని మర్చిపోయి చిల్లర మాటలు మాట్లాడొచ్చు. రేవంత్ రెడ్డి ఉన్న మాటలు మాట్లాడినా కూడా అవి కూడా మీకు తప్పుగా కనిపిస్తాయి. మీరు దూషిస్తే తప్పు లేదు, రేవంత్ రెడ్డి దూషిస్తే తప్పు ఉంది. ఇక్కడ కూడా పార్షాలిటీనా? మీరు నాలుక చీరేస్తామంటే వాళ్ళు ఏమైనా కామ్గా కూర్చొని ఉంటారా? అరే కేసీఆర్ ఏమన్నంటే కనుక నాలుక చీరేస్తారంట, అమ్మో బాబోయ్ ఏం మాట్లాడకూడదు మనము అని చెప్పేసి భయపడిపోతారా? ఉన్న మాటలు ఉన్నవి ఏదైతే ఉన్నాయో ఆ మాటలు అంటారు. మీరు నాలుక చీరేస్తామన్నా, చెయ్యి కోసేస్తామన్నా, ఏం చేసినా నిజాలు నిజాలే. ఏదైతే ఆ సందర్భానికి ఏదైనా అంటే ఒక ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఒక పని కానీ మొదలు పెట్టే ముందు దానికి సంబంధించి ఏదైనా సందర్భం వస్తే కనుక మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడతారు. ఏదో మీరు ఇది ఎలా ఉందంటే కనుక బెదిరింపులాగా ఉంది. ముఖ్యమంత్రిని బెదిరించే స్థాయికి వెళ్ళారా మీరు ముఖ్యమంత్రిని బెదిరించే స్థాయికి వెళ్ళారా? అట్లాగే ఉంది చూస్తూ ఉంటే. ఫస్ట్ మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు, అలాగే రజతోత్సవ సభలో కేసీఆర్ గారు ఏం మాట్లాడారు, కాంగ్రెస్ గురించి ఏం మాట్లాడారు, తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ని ఎలా సంబోధించారో ఇవన్నీ కూడా మీరు
అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే ముఖ్యంగా సీఎంని మంత్రుల్ని ఏమన్నారో ఎంత గలీజ్గా మాట్లాడారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని ఆ తర్వాత మాట్లాడండి, అప్పుడు ఒప్పుకుంటారు ఎవరైనా. ఇక ఈయన వచ్చారు ఇంకొక ఆయన, రేవంత్ రెడ్డి పాలన చేత కాకుంటే తప్పుకో, ప్రజలకు క్షమాపణ చెప్పి సీఎం పదవికి రాజీనామా చేయి. నిజాం కాలం నాడే సన్నబియ్యం తిన్న రాష్ట్రం, 1,00,000 కోట్ల బడ్జెట్ 3,00,000 కోట్లకు పెరగడం దివాలా తీసినట్ట. కాంగ్రెస్ కు కర్ణాటకలో అధికారం ఇస్తే కథం పట్టించారు ఎంపీ ఈటల. వీళ్ళుంటారు బీజేపీ వాళ్ళంటే అంటే తెలంగాణలో ప్రెస్ మీట్లకి తప్ప దేనికి ఎక్కడికి వెళ్ళరు. పాపం అనకూడదు కానీ వీళ్ళని ఎందుకు గెలిపించామా అనేసి చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకంటే ఎంపీలుగా 8 మంది ఎంపీలుగా ఉండి మనం గతంలో కూడా చెప్పుకున్నాం, రాష్ట్రానికి రూపాయి బడ్జెట్ తీసుకురావడంలో విఫలమయ్యారు. అక్కడ ఉండేది కూడా ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో. వీళ్ళు వచ్చి మళ్ళీ ఇప్పుడు మాట్లాడతారు. పోనీ వాళ్ళ నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ అక్కడ అవన్నీ చూస్తూ తరచుగా చూస్తూ ఉంటారా? అదేం ఉండదు. ఏదో ఒకటి అంటే మేము కూడా ఉన్నాము, మమ్మల్ని గుర్తించండి అన్నట్టు అనిపిస్తుంది వీళ్ళని చూస్తే. ఒక్కరోజు మాత్రం ఎందుకంటే కనుక కేటీఆర్ హెచ్సియు భూముల గురించి మాట్లాడుతూ దీంట్లో ఒక బీజేపీ ఎంపీ పాత్ర ఉంది అని చెప్పేసరికి హడావిడిగా 8 మంది ఎంపీలు భేటీ అయ్యారు. ఇది వీళ్ళ ఈ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ ఎంపీల పరిస్థితి. వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు, పాలన చేత కాకుంటే తప్పుకోవాలా? ఎవరు చెప్పారు పాలన చేత కాలేదని? మీరు అనుకుంటున్నారు అంతే. ఉన్న విషయాల్ని ముక్కుసూటిగా ఉన్నట్టు చెప్తున్నారు. దానికి కూడా మీరు అంటే ఏదో ఒకటి మాట్లాడాలి, స్పందించాలి కదా అన్నట్టు మాట్లాడినట్టుంది మీరు. అంతేగాని ఇంకొక 1,00,000 కోట్ల బడ్జెట్ 3,00,000 కోట్లకు పెరగడం దివాలా తీసినట్ట అని అడుగుతున్నారు కదా. దివాలా తీసింది అని చెప్పలేదే. ఆర్థిక వ్యవస్థ బాగలేదు, గాడిన పెడుతున్నాము ఇప్పుడిప్పుడే అని చెప్పారు. కోసం అంటే మేము కూడా ఉన్నామని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. కనీసం మిమ్మల్ని గెలిపించిన ప్రజల కోసమైనా ఏదన్నా వెళ్ళి నియోజకవర్గాలకి చెయ్యండి ఏదో ఒకటి. 8 మంది ఎంపీలు ఎందుకున్నారు రాష్ట్రానికి ఏం గట్టిగా కేంద్ర ప్రభుత్వంలో కూడా బీజేపీనే కదా ఉండేది. గట్టిగా మాట్లాడి ప్రాజెక్టుల కోసం సహాయం తీసుకురాలేరా? ఇట్లాంటి మాటలు మాట్లాడమంటే మాత్రం మాట్లాడతారు. ఇక మరో వార్త, ప్రజలకు నిజాలు తెలియాలన్నదే మా ఆలోచన. ప్రతి నెల అప్పులకే 6,500 కోట్లు, రాష్ట్రం అప్పుల కుప్ప, అంతా బీఆర్ఎస్ కార్యమే. గులాబీ నేతలు నోరు తెరిస్తే టక్కరి మాటలు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అప్పులో పావలా వంతు తీరక ముందే కూలిన కాళేశ్వరం. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు నిజాలు తెలియాలన్న ఉద్దేశంతోనే ఉన్న పరిస్థితిని చెప్పడం జరిగింది అని చెప్పేసి ముఖ్యంగా చెప్పారు. ఇక ప్రతి నెల అప్పులకి 6,500 కోట్లు కడుతున్నాము అని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇక రాష్ట్రం ఒక అప్పుల కుప్పగా తయారైంది, అది కూడా బీఆర్ఎస్ ఘనకార్యం వల్లే అని కూడా ఇక్కడ పొంగులేటి అయితే కనుక చెప్తున్నారు. ఇక గులాబీ నేతలు నోరు తెరిస్తే మాత్రం వాళ్ళ నోటి నుంచి వచ్చేది టక్కరి మాటలే అని చెప్పేసి చెప్తున్నారు. ఇక అప్పులో పావలా వంతు శాతం కూడా తీరక ముందే కాళేశ్వరం కూడా ఓడిపోయింది. ఇట్లాంటివన్నీ మాట్లాడరు మరి బీఆర్ఎస్ వాళ్ళు. ఇట్లాంటివన్నీ మాట్లాడుకోకుండా ఏవో మాట్లాడతారు. మన ఆయుష్ 5 ఏళ్లు పెరిగింది. భారతీయుడి సగటు జీవితకాలం 72 ఏళ్లు. వైద్యారోగ్యంలో తగ్గిన అసమానత, మానవాభివృద్ధి సూచీలో భారత్ 130వ స్థానం. గతంలో కంటే 3 స్థానాల పైకి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వెల్లడి. సో భారతీయుడి సగటు జీవితకాలం అయితే కనుక 72 ఏళ్ళంట. ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఒక నివేదికలో వెల్లడించిందో దాని ప్రకారము మానవాభివృద్ధిలో అయితే కనుక భారత్ సూచి 130వ స్థానంలో ఉంది. గతంతో పోల్చుకుంటే కనుక 3 స్థానాలు పైకి ఎగబాకి 130వ స్థానంలోకి వచ్చాము. ఇక వైద్యారోగ్యంలో తగ్గిన అసమానత వల్ల మనిషి ఆయుష్ అయితే కనుక 5 ఏళ్ళు పెరిగింది అని చెప్తున్నారు. అంటే మన ఆయుష్ 5 ఏళ్ళు పెరిగింది అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూస్తే కనుక మనం ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడాం. గాలికి 7 ఏళ్ల జైలు, గనుల అక్రమ తవ్వకాల కేసులో జనార్దన్ రెడ్డికి శిక్ష. శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్లకు గతంలో జైలులో ఉన్న కాలంలో శిక్షలో మినహాయింపు. నిర్దోషులుగా మాజీ మంత్రి సబితారెడ్డి, కృపానందం. ఓఎంసీ కేసులో సిబిఐ కోర్టు తీర్పు. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు చాలా ఇయర్స్ గా దీనిపైన విచారణ కొనసాగుతోంది. మొత్తానికి అయితే కనుక నిందితులకి శిక్ష పడింది. ప్రధాన సూత్రధారిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి అయితే కనుక 7 ఏళ్ళు శిక్ష విధిస్తూ
కోర్టు తీర్పునిచ్చింది. ఇక ఈ కేసులో ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, మెఫజ్ అలీ ఖాన్లు వాళ్ళకు కూడా శిక్షను విధించింది. ఇక ముఖ్యంగా ఈ అక్రమ మైనింగ్ విషయంలో గనుల అక్రమ తవ్వకాల కేసులో వీళ్ళకి శిక్ష పడింది. అయితే ఇక ముఖ్యంగా సిబిఐ కోర్టు అయితే కనుక వీళ్ళకు శిక్షను విధిస్తూ ఎవరైతే అక్రమంగా గనుల తవ్వకాలు జరిపారో వాళ్ళకి శిక్ష విధిస్తూ అయితే కనుక సిబిఐ కోర్టు తీర్పు వెలువడించింది. ఎట్టకేలకు ఎన్నో సంవత్సరాలుగా సాగింది ఇది, దాదాపు 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ కేసులో అయితే కనుక ఎట్టకేలకు దోషులకి శిక్ష విధించడం జరిగింది. ఇక ఎవరైతే కనుక ఈ కేసులో ఉన్నారో వాళ్ళు ఎవరైతే నిర్దోషులు ఉంటే వాళ్ళని నిర్దోషులుగా సిబిఐ కోర్టు గుర్తించి నిర్దోషులుగా ప్రకటించింది. సుప్రీం జడ్జీల ఆస్తుల వెల్లడి. సిజే జస్టిస్ కన్నాకు 55.75 లక్షల ఎఫ్డీలు, జీపీఎఫ్ లో 1.77 కోట్ల రూపాయలు. జస్టిస్ బిఆర్ గవాయ్ కు మహారాష్ట్రలో వ్యవసాయ భూములు. న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే చర్యల్లో భాగంగా జడ్జీల ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టు వెల్లడించింది. న్యాయమూర్తులు స్వయంగా అందజేసిన ఆస్తుల వివరాలను సర్వోన్నత న్యాయస్థానం తన వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచింది. సుప్రీంకోర్టులో మొత్తం 33 మంది న్యాయమూర్తులు ఉండగా 21 మంది జడ్జీలు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. పారదర్శకతను పెంపొందించే చర్యల్లో భాగంగా జడ్జీల ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టు వెల్లడించింది. ముఖ్యంగా న్యాయమూర్తులు స్వయంగా అందజేసిన ఆస్తుల వివరాలని అయితే కనుక సుప్రీంకోర్టు తన వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచింది. దీంట్లో ముఖ్యంగా సిజే జస్టిస్ కన్నాకు అయితే కనుక 55.75 లక్షల ఎఫ్డీలు ఉన్నాయి. ఇంకా 1.77 కోట్ల రూపాయలు జీపీఎఫ్ రూపంలో ఉన్నాయి అని చెప్పారు. ఇక బిఆర్ గవాయ్కి అయితే కనుక మహారాష్ట్రలో వ్యవసాయ భూములు ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. చాట్ బాట్ వచ్చేసిందోచ్. సైబర్ నేరాల ఫిర్యాదుల స్వీకరణకు సరికొత్త పరిజ్ఞానం. 3 నిమిషాల్లోనే నమోదు. దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన టీజీసీఎస్బీ నేటి నుంచి అందుబాటులోకి. చాట్ బాట్ లో ఫిర్యాదుకు కావలసిన సమాచారం, బాధితుడి పేరు, నేరం జరిగిన తేదీ, నేరం జరిగిన ఠాణా పరిధి, పోగొట్టుకున్న మొత్తం, మొబైల్ నెంబర్, ఈమెయిల్, పోగొట్టుకున్న సొమ్ముకు సంబంధించిన సాఫ్ట్ కాపీ లేదా స్క్రీన్ షాట్. సో సైబర్ నేరాలని కంట్రోల్ చేయడానికి అయితే కనుక సైబర్ నేరాల ఫిర్యాదుల స్వీకరణకు అయితే కనుక ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. దీని ద్వారా 3 నిమిషాల్లోనే ఆ ఫిర్యాదుని నమోదు చేయొచ్చు. ఇక దేశంలోనే తొలిసారిగా ఈ టెక్నాలజీని టీజీసీఎస్బీ అయితే కనుక అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రోజు నుంచే ఇది అందరికీ అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా ఈ చాట్ బాట్ లో ఈ ఫిర్యాదుకు ఏమేమి సమాచారం కావాలో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎవరైతే కనుక ఈ సైబర్ కేటగాళ్ళ వాళ్ళలో పడి మోసపోయి ఉంటారో ఆ బాధితుడి తన పేరు, ఆ నేరం జరిగిన తేదీ, ఆ డీటెయిల్స్ అన్ని కూడా అందులో పొందుపరచాల్సి ఉంటుంది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక వెలుగులో అయితే కనుక ఒక పేపర్ మొత్తం అంతా కూడా ఫ్లాష్ ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. దేశంలోని 244 జిల్లాల్లో ఇయాల ఆపరేషన్ అభ్యాస్, సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్న అధికారులు. ఏర్పాట్లను పర్యవేక్షించిన హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్. శ్రీనగర్లోని దాల్ లేక్ లో మాక్ డ్రిల్ నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ జాతీయ భద్రతా సలహాదారు దోవల్తో ప్రధాని మోదీ భేటీ. దేశంలో ప్రస్తుత భద్రతా పరిస్థితిపై చర్చ. ఇక సికింద్రాబాద్, గోల్కొండ, డిఆర్డిఓ మౌలాలిలో మాక్ డ్రిల్ జరగనుంది. ఇవాళ మాక్ డ్రిల్ ఉంటుందని చెప్పేసి మననే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యంగా దాడులు జరిగిన నేపథ్యంలో ప్రజలు, సామాన్య పౌరులు తమను తాము ఎలా రక్షించుకోవాలి అన్న దానిపైన అయితే కనుక ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుంది. ఉద్యోగుల సమస్యలపై కమిటీ. 3 సీనియర్ ఐఏఎస్లతో ఏర్పాటు. చైర్మన్ గా నవీన్ మిట్టల్, మెంబర్లుగా లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్. ఉద్యోగ సంఘాలతో చర్చించి వారంలోగా రిపోర్టు ఇవ్వాలని సర్కార్ ఆదేశం. నేడు ఉద్యోగ సంఘాలతో కమిటీ తొలి మీటింగ్. కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వానికి ఉద్యోగుల జేఏసీ కృతజ్ఞతలు. ఆర్టీసీ సమ్మె వాయిదా. జేఏసీ నేతలతో మంత్రి పొన్నం చర్చలు సఫలం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్లకు అనుమతి సహా 11 డిమాండ్లను సర్కార్ ముందుంచిన నేతలు. సీఎం దృష్టికి తీసుకెళ్తారని పొన్నం హామీ. నిన్న పొన్నం ప్రభాకర్ తో అయితే కనుక జేఏసీ నేతలు చర్చలు జరిపారు. ఆ చర్చలు సఫలమయ్యాయి. సమ్మె అయితే కనుక వాయిదా పడింది. ఆర్టీసీ సమ్మె. ముఖ్యంగా ఈ జేఏసీ నేతలు అయితే కనుక ప్రభుత్వం ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం, యూనియన్లకు అనుమతి సహా 11 డిమాండ్లను సర్కార్ ముందు అయితే కనుక ఉంచడం జరిగింది. అయితే ఏదైతే కనుక జేఏసీ నేతలు వాళ్ళ ప్రతిపాదనలు చెప్పారో వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అయితే కనుక చెప్పడం జరిగింది. ఉద్యోగుల సమస్యల పైన అయితే కనుక 3 సీనియర్ ఐఏఎస్లతో అయితే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. తద్వారా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన పరిష్కారం లభించే అవకాశం ఉంది. తుమ్మిడిహెట్టి దిగువన బ్యారేజీ. మహారాష్ట్రతో పేచి రాకుండా ప్రాణహిత నీటిని ఎల్లంపల్లికి తరలించే యోచన. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టు. ఎక్కడ కట్టాలని దానిపై స్టడీ చేయించాలని సర్కార్ యోచన. గతంలో బోరేపల్లి వద్ద నిర్మించాలని ప్రతిపాదనలు. ఇప్పటికే మైలారం వరకు 71.5 కిలోమీటర్ల మేర కెనాల్ పూర్తి. అక్కడి నుంచి చిన్న లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి ఎత్తిపోయాలని ప్లాన్.
గ్రావిటీ ద్వారా నేరుగా ఎల్లంపల్లికి తీసుకొచ్చే మరో మార్గం పైన కసరత్తు. దీంతో పాటు తుమ్మిడిహెట్టి వద్ద రబ్బర్ డ్యాం నిర్మించాలని ఆలోచన. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైన నేపథ్యంలో కొత్త ప్రతిపాదన. త్వరలోనే సీఎంతో జరిగే రివ్యూ మీటింగ్ లో రానున్న క్లారిటీ. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైన నేపథ్యంలో అయితే కనుక ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఒక కొత్త ప్రతిపాదన అయితే కనుక వచ్చింది. దీంట్లో త్వరలో సీఎంతో జరగబోయే రివ్యూ మీటింగ్ లో అయితే కనుక ఒక క్లారిటీ రానుంది. ముఖ్యంగా తుమ్మిడిహెట్టి దిగువన ఒక బ్యారేజీని నిర్మించాలి అని చెప్పేసి మహారాష్ట్రతో పేచి రాకుండా ప్రాణహిత నీటిని ఎల్లంపల్లికి తరలించే యోచనలో అయితే కనుక ప్రభుత్వం ఉంది అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగించేలాగా ఈ ప్రాజెక్టు ఉండాలి, ఎక్కడ కట్టాలనే దానిపైన స్టడీ కూడా చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కనుక ఆలోచిస్తోంది. మొత్తానికి అయితే కనుక కాళేశ్వరం ప్రాజెక్టు విఫలం అవడం వలన ఈ కొత్త ప్రతిపాదనతో అయితే కనుక తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగేలా ఒక ప్రాజెక్ట్ ని నిర్మించాలి అని చెప్పేసి, అలాగే మహారాష్ట్రతో ఎటువంటి పేచీ లేకుండా కూడా ప్రాణహిత నీటిని ఎల్లంపల్లికి తరలించే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ఉన్నది ఉన్నట్టు చెప్పిండు సీఎం మాటల్లో తప్పేముంది. 10 ఏళ్లు కేసీఆర్ చేసిన అప్పులను ప్రజల ముందుంచారు శ్రీధర్ బాబు. ముఖ్యమంత్రి ఆవేదనను ఉద్యోగులు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎంప్లాయీస్ అందరూ మా మిత్రులే. ఆలస్యమైన సమస్యలను పరిష్కరిస్తాం. అందాల పోటీలకు ఉద్యోగ సమస్యలకు సంబంధం ఏంటి? మంత్రులు హెలికాప్టర్ వాడితే తప్పేంటి? బీఆర్ఎస్ హయాంలో అధికారులు కూడా హెలికాప్టర్లు తిరగలేదా? ప్రభుత్వాన్ని నడపాలా లేదా అనేది బీజేపీ నిర్ణయిస్తుందా? అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాలి? పెహల్గాం ఘటనకు బాధ్యత వహించి మోదీ రాజీనామా చేస్తారా అని ప్రశ్న. మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు చిట్ చాట్. సో ఉన్నది ఉన్నట్లు చెప్పిండు కేసీఆర్, అంటే బీఆర్ఎస్ హయాంలో ఏదైతే జరిగిందో అది ఉన్నది ఉన్నట్లు చెప్పారు. సీఎం మాటల్లో తప్పేముంది అని చెప్పేసి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అయితే కనుక మీడియాతో చిట్ చాట్లో అయితే కనుక చెప్పడం జరిగింది. ఇంకా 10 ఏళ్ల పాటు పాలించిన కేసీఆర్ చేసిన అప్పులను ప్రజలు ముందుంచారు కదా, దాంట్లో తప్పేం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆవేదనను ఉద్యోగులు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎంప్లాయీస్ అందరూ కూడా మా మిత్రులే. ఆలస్యమైనా సరే మీ సమస్యలను పరిష్కరిస్తాము అని చెప్తున్నారు. ఇక అందాల పోటీలకు ఉద్యోగుల సమస్యకు సంబంధం ఏంటి, అలా ఎందుకు లింకులు పెడతారు అని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇక మంత్రులు హెలికాప్టర్ వాడితే తప్పేంటి? బీఆర్ఎస్ హయాంలో మంత్రులు హెలికాప్టర్లో తిరగలేదా అని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇక ప్రభుత్వాన్ని నడపాలా లేదా అనేది బీజేపీ నిర్ణయిస్తుంది. అసలు బీజేపీకి ఏంటి సంబంధము అని చెప్పి కూడా ప్రధానంగా శ్రీధర్ బాబు అయితే కనుక చెప్పడం జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాలి? పెహల్గాం ఘటన జరిగింది కదా, దానికి బాధ్యత వహించి మోదీ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించడం కూడా జరిగింది. అలా కాదు కదా, ఇప్పుడు ఒక ఘటన జరిగింది, దానికి బాధ్యత వహించి రాజీనామా చేయరు కదా, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఎలా పరిష్కరించాలి అన్న దానిపైన చూస్తారు. కానీ ఏదైనా సంఘటన జరిగినంత మాత్రాన దానికి బాధ్యత వహించి తప్పుకుంటే ఇక ఎలా ముందుకెళ్తుంది దేశం? ఎలా ముందుకెళ్తుంది? వెళ్ళలేదు కదా, రాష్ట్రమైన వెళ్ళలేదు, దేశమైన ముందుకెళ్ళలేదు. సో ఈ నేపథ్యంలో అంటే వీటిని చెబుతూ ఈ పెహల్గాం దాడి ఘటనని అయితే కనుక అంటే ప్రభుత్వాన్ని నడపాలా వద్దా అనేది బీజేపీ నిర్ణయిస్తుందా? బీజేపీ వాళ్ళు మాట్లాడిన మాటలకి శ్రీధర్ బాబు అయితే కనుక పెహల్గాం ఘటనకు మరి మోడీ బాధ్యత వహించి రాజీనామా చేస్తారా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూస్తే కనుక, కాడి పారేసిన రేవంత్ ధరలు పెంచుడు కాదు బుర్ర పెంచుకో. దొంగ చేతికి తాళాలిచ్చింది కాంగ్రెస్ పార్టీయే. అధికారంలోకి వస్తామని అనుకోక అడ్డగోలు హామీలు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక దొంగ మాటలు. కోసుక తినడానికి నువ్వు కోత మామిడికాయవా? నిన్ను తినుడు కాదు, నువ్వే రాష్ట్రాన్ని కాల్చుకు తింటున్నావు. ఢిల్లీకి మూటలు పంపుడైతే లేదు, దివాలా తీసినా అని ఐపీ పెట్టిపో అని చెప్పి ఇక్కడ ఎలా మాట్లాడుతున్నారో చూడండి కేటీఆర్ గారు. మరి మీరు ఈ విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడొచ్చు, మరి గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని వాటిని ప్రజల ముందు ఉంచాలి అని చెప్పేసి వాటిని మాట్లాడితే మాత్రం అప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కోపం వస్తుంది. ఇంకోసారి దూషిస్తే నాలుక కోసేస్తాం, చీరేస్తాం, అది ఇది అని. మరి మీకు ముఖ్యమంత్రి అని ఒక రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, ఆయన కుమారుడు మీరు ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి, పైగా మంచిగా చదువుకున్న వ్యక్తి, అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఈ భాషలో మీరు మాట్లాడేది ఇట్లా కాదు కదా మాట్లాడాల్సింది. మరి మీరు మాట్లాడేటప్పుడు ఇంకా మళ్ళీ కాంగ్రెస్ అనడం ఎందుకు? ఇద్దరు అనుకుంటున్నారు, సరిపోయింది. మరి అంత మాత్రానికి కేసీఆర్ని దూషిస్తే బాగుండదు, అది ఇది అని చెప్పేసి ఎందుకు ఇంకా ప్రగల్భాలని? మీరైతే ఏదో మాట్లాడొచ్చు, అటువైపు వాళ్ళు మాత్రం మాట్లాడవద్దు. ఇదేం న్యాయం కేటీఆర్ గారు?
కేటగిరీ 2లో హైదరాబాద్ నగరంలో 4 చోట్ల నేడు మాక్ సెక్యూరిటీ డ్రిల్. సాయంత్రం 4 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఆపరేషన్ అభ్యాస్. దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో సన్నాహాలు. యుద్ధ సన్నద్ధతపై ప్రజలకు అవగాహన. సరిహద్దుల్లో గర్జించనున్న యుద్ధ విమానాలు. 2 రోజుల పాటు వాయుసేన విన్యాసాలు. కానీ మంగళవారం జమ్మూలో నిర్వహించిన మాక్ డ్రిల్లో పాల్గొన్న విద్యార్థులు. ఒకవేళ యుద్ధం జరిగితే కనుక యుద్ధ సన్నద్ధతపై ప్రజలు ఏ విధంగా అలర్ట్ గా ఉండాలి, దానిపైన వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం అయితే కనుక మాక్ సెక్యూరిటీ డ్రిల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో అయితే కనుక 4 చోట్ల ఇవాళ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. కేటగిరీ 2లో హైదరాబాద్ ఉంది. దీనికి సంబంధించిన వార్త ప్రధానంగా ఇచ్చారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా అయితే కనుక 244 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్ కి సన్నాహాలు చేస్తున్నారని కూడా ప్రధానంగా ఇచ్చారు. ఇక సాయంత్రం 4 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఈ ఆపరేషన్ అభ్యాస్ అనేది జరుగుతుంది అని చెప్పి ప్రధానంగా ఇచ్చారు. ఇది ప్రధానంగా తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.